హాయ్ అందరికీ. పండగ సీజన్ వచ్చేసింది. అంటే బాక్సాఫీస్ దగ్గర అసలైన ఫైట్ కూడా మొదలైనట్టే. ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, ఆయనతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి. అబ్బబ్బా, ఈ కాంబినేషన్ సెట్ అయిందన్నప్పుడే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అందుకే పదండి, ఈరోజు శంకర్ వరప్రసాద్ ట్రైలర్లో మనకు చూపించిన ఆ బ్లాక్ బస్టర్ ఫార్ములా ఏంటో వివరంగా చూసేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి, సినిమాలకి ఉన్న కనెక్షన్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అది పండగ కాదు, అదొక ఎమోషన్. మరి ఆ ఎమోషన్లో చాలా ముఖ్యమైన భాగమేంటో తెలుసా? సంక్రాంతి అంటే ఇంట్లో చేసుకునే పిండి వంటలు మాత్రమే కాదు. అలాగని బంధువులందర్నీ కలవడానికి సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా కాదు. మరింకేంటి? సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాలు, సినిమాలు, ఇంకా సినిమాలు. అదే కదా అస్సలైన పండగ మజా. సరే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ 2 నిమిషాల 41 సెకండ్ల ట్రైలర్ మనకు ఏం కథ చెప్పింది? ఆ కథలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అది మరేంటో కాదు, ఈ ఆఫీసర్కి, ఓ భర్తకి మధ్య జరిగే నవ్వుల యుద్ధమన్నమాట. ట్రైలర్లో మనకు స్పష్టంగా చూపించారు, మన హీరోకి 2 షేడ్సున్నాయని. ఆఫీస్లో చూస్తే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, క్రిమినల్స్కి యమధర్మరాజు. యాక్షన్ సీన్లలో ఆ సీరియస్నెస్ చూస్తే మనకే భయమేస్తుంది. కాని కట్ చేస్తే ఇంట్లో భార్య ముందు నిలబడితే అచ్చం మనందర్లాగే ఓ కామన్ భర్త. ఈ 2 డిఫరెంట్ క్యారెక్టర్ల మధ్య నలిగిపోవడమే కామెడీకి అసలైన సోర్స్. ఇప్పుడు ఈ ఆఫీసర్ భర్త అనే ఇంట్రెస్టింగ్ ఐడియాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని ఎలా యాడ్ చేశారో చూద్దాం. ఆయనకంటూ ఒక స్పెషల్ ఫార్ములా ఉంది కదా. అనిల్ రావిపూడి బలం గన్నులు, కత్తులు కాదు, భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధమే. F2, F3 లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ని, మరీ ముఖ్యంగా పండగ టైంలో థియేటర్లకు ఎలా తీసుకురావాలో ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదేమో. ఈ ట్రైలర్ చూస్తుంటే కూడా ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అని క్లియర్గా అర్థమైపోతోంది. అన్నీ బానే ఉన్నాయి, కానీ అనిల్ రావిపూడి సినిమా అనగానే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో లాజిక్ వెతకొచ్చా? అస్సలుండదు. లాజిక్ల గురించి ఆలోచిస్తూ ఈ సినిమాకి వెళ్లకూడదు. కాని 2 గంటలపాటు హాయిగా నవ్వొచ్చు అనే గ్యారంటీ మాత్రం ఈ ట్రైలర్ గట్టిగానే ఇస్తోంది. పండక్కి మనకు కావాల్సింది కూడా అదే కదా. సరే, ఈ కామెడీ ఫార్ములాని స్క్రీన్ మీద పండించాలంటే దానికి తగ్గ యాక్టర్స్ ఉండాలి. ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి తన మ్యాజిక్ని చూపించబోతున్నారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే మాట ఇదే, వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్. ముఖ్యంగా ఆ కామెడీ టైమింగ్, ఆ బాడీ లాంగ్వేజ్, అప్పా! ట్రైలర్లో ఓ చోట ఆయన వేసే చిన్న డాన్స్ స్టెప్ చాలు ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ అనిపించేస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఇసుమ్మంత కూడా తగ్గలేదు. చిరంజీవి గారి ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్ పార్ట్నర్గా నయనతార. ఇక అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే వెంకటేష్ గారి గెస్ట్ రోల్. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ కామెడీకే చిరంజీవి కూడా యాడైతే థియేటర్లల్లో నవ్వులు ఆగవన్మాట. ఆ ఒక్క సీన్ కోసమైనా జనం క్యూ కడతారు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్, ఇంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ కలిశారు అంటే ఇక బడ్జెట్ బిజినెస్ లెక్కలు కూడా అదే రేంజ్లో ఉంటాయి కదా. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉండబోతుందో ఓసారి చూద్దాం. ఈ సినిమా టోటల్ బడ్జెట్ అక్షరాల 150 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద అమౌంట్. అయితే ఇందులో ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ఈ 150 కోట్లలో దాదాపు 70% అంటే 105 కోట్లు కేవలం యాక్టర్ల రెమ్యునరేషన్స్కే వెళ్ళిందట. సినిమా మేకింగ్కు ఖర్చుపెట్టింది 45 కోట్లు మాత్రమే. పెద్ద హీరోల సినిమాల్లో ఈ మధ్య ఇది కామన్ అయిపోయిందిలేండి. ఇక ఈ సంక్రాంతి బరిలో దీనికి గట్టి పోటీ ఎవరినుంచంటే రాజాసాబ్ నుంచి. బడ్జెట్ పరంగా చూస్తే రాజాసాబ్ చాలా పెద్ద సినిమా. కానీ జానర్ల పరంగా చూస్తే ఈ 2 సినిమాలది కంప్లీట్గా వేర్వేరు ప్రపంచం. ఒకటి పక్కా ఫ్యామిలీ కామెడీ అయితే ఇంకొకటి హారర్ మిస్టరీ. 2 సినిమాల జానర్లు కంప్లీట్గా వేరు కాబట్టి ఆడియన్స్ కూడా క్లియర్గా డివైడ్ అయిపోతారు. ఫ్యామిలీతో కలిసి పండక్కి సరదాగా నవ్వుకోవాలి అనుకునే వాళ్ల ఫస్ట్ చాయిస్ ఖచ్చితంగా శంకర్ వరప్రసాద్ సినిమానే అవుతుంది. దీనివల్ల సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు రాబట్టడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఫైనల్గా ఒక అంచనాకు వద్దాం. ఈ ట్రైలర్ నిజంగా ఒక సంక్రాంతి హిట్టుకి కావాల్సిన ప్రామిస్ ఇస్తోందా?
సంక్రాంతి హిట్ ప్యాకేజ్ అంటే ఒక సింపుల్ ఫార్ములా: ఫ్యామిలీ ప్లస్ కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఆ ప్యాకేజ్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నట్టే ఉంది. ఆడియన్స్కి ఏం కావాలో అదే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే 3 విషయాలు చాలా ముఖ్యం. 1, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి. 2, అనవసరమైన సాగతీతలు లేకుండా స్క్రీన్ ప్లే స్పీడ్గా ఉండాలి. 3, ట్రైలర్లో ప్రామిస్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని సినిమా మొత్తం నిలబెట్టుకోవాలి. ట్రైలర్ అయితే పండగ భోజనంలో ఉండే అన్ని రకాల రుచుల్ని చూపించింది. దీనికి గనక కరెక్ట్ స్క్రీన్ ప్లే తోడైతే ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం పక్కా. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో, ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.